కోరుట్ల కాన్స్టిట్యున్సీ ఏదైతే మాదాపూర్లో గత నెలలో జరిగిందో యూట్యూబర్ వైష్ణవికి సంబంధించి వాళ్ళ మదర్ వచ్చారు, జగిత్యాల కేసీఆర్ సభకు వచ్చారు. ఏంటమ్మా ఇక్కడికి ఎందుకు వచ్చారు? కేసీఆర్ని కలుద్దామని వచ్చారా ఏంటి? కేసీఆర్ సార్ని కలుతామని వచ్చిన. ఎందుకంటే కొట్లలో న్యాయం జరుగుతలేదు. నా మనసు పూర్తిగా చెప్తున్నా, సార్కి చెప్పాలని వచ్చిన. నా బిడ్డని ఒక్కడు చంపలేడు, ఒక్కరి మీదనే కేసు రాస్తామని అంటుర్రు అక్కడ. అందుకే నేను కోర్టుకు కూడా పోతలేను సార్, కోర్టుకు పోతలేను. ఎందుకంటే ఇది చిన్న చిన్నగా ఎంతమందిని ఇప్పుడు పట్టించుకోక ఆడోళ్ళంతా చంపుకుంటా మళ్ళీ మొగోళ్ళు నెల 2 నెలలు ఉంటురు, బయటకు వస్తురు, మళ్ళీ చంపుతురు, మళ్ళీ పోతురు, చంపుతురు, బయటకు వస్తురు. చంపిన వాళ్ళకు గసంతో శిక్షలు ఎత్తే మరి చచ్చిన వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తారా? తిరిగిన వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళు తిరిగి వస్తారా? అందుకు ఎవరైతే చంపుతారో వాళ్ళకు చంపే శిక్షణ కావాలని నేను కోరుకుంటున్నా. నా బిడ్డనైతే ఎవరైతే చంపిర్రో వాళ్ళని నడి రోడ్డు మీద నరికేయాలి. ఎవ్వరి దాకా నేను చచ్చిపోయినా సరే, నా బొక్కలు మిగిలినా సరే, ఇంకా ఎక్కడ మొదటి దాకా పోమంటే అక్కడ దాకా పోతా. నేను నన్ను పిచ్చిది కావచ్చు అనుకుని నన్ను వేదిక మీకు రప్పియలేరు. ఎందుకు? ప్రతి ఇంట్లో ఆడపిల్లలు లేరా? తల్లి గంటనే కదా మగ పిల్లలు వచ్చింది. ఎంత పదవి మీద ఉన్నోళ్ళు సరే ఉన్నా సరే ఆడోళ్ళు గంటనే కదా మగ పిల్లలు వచ్చింది. మీరు కోపడకురు దయచేసి. చిన్న పిల్ల అయినా సరే పెద్ద పిల్ల అయినా సరే కొద్దిగా బాధ ఉంటే చెప్తే వినాలా. ఇట్లా కుక్కల లెక్క తీసి పారేస్తే నేను ఎంతసేపు అయ్యా కూకబట్టి సార్ను కలిసి నేను అంతగానం మాట్లాడకున్నా సరే 2 మాటలు మాట్లాడతాను వచ్చిన. సార్ ఇంకా సార్లకు అంతగానం పోలీస్ సార్లకు అంతగానం బతిలేన్న కొంచెం కూడా వాళ్ళని పప్పాయి. నేను ఏం మాట్లాడుతాను వచ్చినా గుర్తున్నా సారు. ఇక్కడ మాట్లాడితే రాష్ట్రం అంతా బుద్ధి రావాలా. ఎట్లా రావాలా? జరగలే. నెల రోజులైనా, నెల దాటింది. నెల దాటినా న్యాయం లేదు. గతంలో మీ ఇంటికి కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ కూడా వచ్చారు కదా, మిమ్మల్ని పరామర్శించారు. మరి ఎందుకు ఎక్కడ న్యాయం జరుగుతలేదు మీకు? న్యాయం జరుగుతలేదు. మాల సంబంధం వచ్చిరు, చూసిరు, సైలెంట్ ఉన్నారు. రా నువ్వు కోర్టుకురా, ఒక్కడే చంపిండని ఒప్పుకో అంటే ఒక్కడే చంపిందని నేను ఎట్లా ఒప్పుకోవాలా సార్ చెప్పు? నలుగురు వచ్చి నా ఇంటికి వచ్చి నలుగురు వచ్చి ఒక్కోళ్ళు చంపిరని ఒప్పుకో, నలుగురు చంపిరని ఒప్పుకున్నావా? నలుగురి మీద కేసు తీసి పారేస్తారట. తీసేస్తారా? అట్లా తీసేస్తారా సార్? అట్లా ఇక ఇప్పుడు పోలీసుల సార్లు ఇప్పుడు పేర్లు ఏం చెప్పాలా? పెద్ద సార్లు ఉంటారు కదా ఇప్పుడు పోలీస్ స్టేషన్లో. ఇప్పుడు చిన్నోళ్ళు కాక పెద్దోళ్ళు ఉండరా? వాళ్ళు అన్నారు మేము చెప్పినట్టు అక్కడ చెప్పు. ఒక్కడే చంపిండని ఒప్పుకో. ఒక్కడే చంపిన అంటే నలుగురు చంపిరు సారు, నలుగురు చంపిరు. చంపింది నేనుగో సారు. సిసి కెమెరాలు ఉన్నాయి, మేల్ రోడ్డు మీద సిసి కెమెరాలు ఉన్నాయని ఎల్లమ్మ ఆవులకి వచ్చిండు. నా 10 రోజులు తవ్వలేంకూరు ఆగు పక్క పన్న తవ్వలేంకొని నా బిడ్డను చంపాను. నా బిడ్డ గుండగాడ లంగన దొంగన. నీకు ఇష్టం లేకపోతే ఇసబెట్టిపో, అంతే కదా సారు. ఇష్టం లేకపోతే ఇసబెట్టిపో. నా బిడ్డ నేనేదో సత్తమా బత్తమా అదనపు కొట్టిన కోసం వేధించండి మీరు చెప్పారు. మరి అప్పుడే ఎందుకు తీసుకురాలేదు? ఆ మాట చెప్తా పాటు అయితే నేను ఇప్పుడు 5 లక్షల దాకా ఇచ్చిన ఫస్ట్. నీకు ఎవరికి చెప్పింది కదా సార్, మళ్ళీ కూడా చెప్తున్నా. నేను ఇస్తున్నా కదా పైసలు, ఆయన తీసుకుంటుండు. తావుకొని ఇచ్చిన బంగారం 3 తులాలు పెట్టిన, బంగారం ముందే దాచిపెట్టుకొని వచ్చిండు. అల్లుడు బంగారం ఏదన్నా 10 మందిని దొరకపోయి పంచది పెడుతుందని చెప్పిన. అత్తమ్మ పంచదద్దు ఏమద్దు నీ బంగారానికి తెస్తా. మరి 5 లక్షలు కొండపోయి అటు కొండపోతు 12 లక్షలు పెట్టి తావు కొన్నా. మీకు చెప్పినా కదా, మళ్ళీ బండి కొన్నా, అవన్నీ కొన్నా కదా. మళ్ళీ ఏమన్నాడంటే అత్తమ్మ నాకు 40 లక్షలు పోతారంట, 3-4 ఎకరాల పొలం ఇస్తారంట. అంటే దయచేసి వెళ్ళిపో. అద్దిగా నీకు మాకు పనికిరాదు, ఇక నువ్వు వెళ్ళిపో. నా బిడ్డని నీ ప్రెగ్నెంట్ తీసి నీ మొఖాన్ని కొడతా, నా బిడ్డని నేను చదువుకుంటా. ఫస్ట్ ఒక ప్రెగ్నెంట్ తీసినావు, మళ్ళీ ఈ ప్రెగ్నెంట్కు మళ్ళీ రూపాయలు అడుగుతున్నావు. అప్పుడేమో రూపాయి వద్దు అన్నాడు సారు. రూపాయి వద్దు, నీ బిడ్డని వయసమ్మని ఇస్తే నాకు గంతయాలు, నీ ఇంట్లోనే వాడి సత్తా, నీ ఇంట్లోనే ఉంటా, నువ్వెంత ఇస్తే గంతయా అన్నాడు. వెనక సిరి అన్నదమ్ములు తల్లి ఏమైరా, కట్నం ఏమైరా, పొలాలు ఏమైరా. అన్నకు పెద్దన్నకు 2 ఎకరాల పొలం వచ్చింది, 40 లక్షలు వచ్చినాయి. నడిపోనికి 40 లక్షలు వచ్చినాయి, 2 ఎకరాల పొలం వచ్చింది. నీకేమొచ్చిందిరా? నువ్వు అడక తిని పత్తవారా? నీకు రూపాయలు లేవురా? చంపుతావా? దాన్ని చంపేత్తు అంటే నీకు పీడ వదిలిపోతుంది. 2 లక్షలు 5 లక్షలు 10 లక్షలు అలా వారే సత్తం అని వాళ్ళు డిసైడ్ అయ్యారు. ఇడు 3 రోజుల మా ఇంటికి వచ్చి పారిపోతే అది ఫోన్ చేసింది, నేను 3 రోజులలో చంపేస్తా. రికార్డులు కూడా ఉన్నాయి 3 రోజులలో చంపేస్తా అన్నది. 3 రోజులలో ఈ అరిగాడు సోమవారం రాత్రి మాకు మత్తు మంది ఇచ్చి 2 రోజులు పంట లేవకుండా మత్తు మంది ఇచ్చిండు. నా బిడ్డ వాడిపోయింది, మీ సేవల లెక్క వాడిపోయినాం. పోయిండు, తల్లిదండ్రులు చెప్పుకున్నాడు, అన్నలకు చెప్పుకున్నాడు. వాళ్ళని దోలుకొని నడింట్లోకి వచ్చి తలుపులు పెట్టి 2 సంవత్సరాలు మేము ఇంటి వెనక రోడ్డు మూసేసి, మా ఇంట్లోకి దారి 2 దారిలు ఉన్నాయి. ఒక్క గేటు దారి మేము ఎప్పుడు నడతాం. అక్కడిక్కడ వాస్తు లేదని పెద్ద దారి మూసేసినాం. 2 సంవత్సరాల బండలు ఎత్తి పెట్టి మూసేసినాం. అది మొత్తం తీసేసి ఆ దారి పని నచ్చి ఇంట్లోకి పోయి నలుగురు మొత్తం నెత్తిరిండా కత్తిపోట్లే ఇండ్ల చెప్పొద్దిగా
మొత్తం పొడిచి 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 చంపి అరిగా నేను పోతున్నా వెళ్ళిపోతున్నా అందరం విని ఉంటుంటే మన మీద పడుతుంది. అందరం ఉండొద్దు. ఒక్కటే వరకు నా బిడ్డను చంపేసిరట. ఒకటే వరకు నా బిడ్డను చంపి వాళ్ళు వెళ్ళిపోయి నువ్వు ఒక్కని మీద వేసుకో, నీ ఒక్కని మీదనే వేసుకో, నేను ఇంకా మేము బయట ఉంటాం, 10 లక్షలు 5 లక్షలు అలా వారేసి నేను తీసుకొస్తా అని నా బిడ్డను చంపిపోయారు. వాళ్ళు నలుగురు భూమి మీద అసలు బతకద్దు, నా సేవను తేలినా సరిగా నలుగురు చచ్చిపోయేదాకా పోరాటం చేస్తా. ఇట్లా పట్టించుకుంటలేరా? ఇంకా తిరుగుతా. పీసలు ఇవ్వాలి నాకు, అయితే వాళ్ళకన్నా లేవాలి, పీసలు నాకన్నా లేవాలి, వాళ్ళు చచ్చిపోయేదాకా తిరుగుతా. ఎందుకు పట్టించుకుంటలేరు? ఈ రాష్ట్రం ఎందుకు పట్టించుకుంటలేదు? ఎటు పోవాలా మరి? వీళ్ళందరూ పట్టించుకోకపోతే నేను ఎటు పోవాలా మరి? ఆడపిల్లలంతా బతుకులు ఏం కావాలి? ముఖ్యమంత్రి కేసీఆర్ కాదమ్మా, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నాడు, హోమ్ మినిస్టర్ కూడా ఆయన ఉన్నాడు. కలిసే ప్రయత్నం చేసిరా మరి? సీఎం ను కలిసే ప్రయత్నం ఏమైనా చేసిరా? చేయలేము. ఇంకా చెప్తున్నాం, అన్ని మీడియంలలో చెప్తున్నా. సారు చూసిండు కదా, అత్తాడు కదా, మొత్తం మాట్లాడతాడు కదా, మాదేందో మా బతుకులు విని మాకు కొంచెం వెళ్ళిపోయేస్తాడు. ఈ కేసు ఆయన చేతులకు తీసుకొని ఆయనకు తగిన శిక్షలు వేస్తారని నేను అనుకుంటున్నా. ఆయన చేతులు తీసుకుంటలేడు, ఈడ తగిన శిక్షలు నడతలేవు. నేను ఇప్పటికి కోర్టుకు రమ్మని బట్టి నన్ను 1 నెల రోజులే. కోర్టుకి ఎందుకు పోవాలా సార్? నేను నా బిడ్డను చంపిరు వాళ్ళు వచ్చినాడు 100 కోట్లకు వీలు నేను అత్త. వాళ్ళు వచ్చినాడే నేను కోట్ల పని తిరుగుతా. వాళ్ళు యావంది నేను కోట్ల పని రాను. ఆ కేసులు బయటకు వాళ్ళు అయ్యో నువ్వు అత్తలేవు, నువ్వు ఫైలు బయట లోపల వారెత్తా, ఆ కేసు కొట్టేస్తా, వాళ్ళు నలుగురు బయటకు వస్తారు అని అంటారు కదా. వాళ్ళు నలుగురు బయటకు రానిగా. మరి నా బిడ్డను చంపినప్పుడు నా బిడ్డ చచ్చిపోయి బొందలు వారేసిర్రు, వాళ్ళు యావాలి బొందలు పడాల. నా బిడ్డ నలుగురు చంపిరు. ఇప్పుడు ఇంకో బిడ్డకి ఇట్లా జరగకూడదు అంటే ప్రభుత్వం ఎట్లాంటి శిక్షలు వేయాలంటున్నారు? ఇప్పుడు రాష్ట్రం అంతా తల్లులే నా లెక్క, రాష్ట్రం అంతా నా కుట్టినట్టు నా బిడ్డలే రాష్ట్రం అంతా. తగిన శిక్ష ఎట్లా పడాలంటే చంపినోని బరాబరి నడి రోడ్డు మీద నా బిడ్డనైతే ఎట్లా చంపిరో వాళ్ళని వాళ్ళు గింత కాళ్ళు చేతులు ముందు కన్ను గుడ్లు వీకేసి వాళ్ళ నడి రోడ్డు మీద నేను కోరుకుంటున్నా. ఖచ్చితంగా ప్రభుత్వం దీనికి సంబంధించి చర్యలు తీసుకోవాలి. ఏదైతే నా బిడ్డను ఎట్లా కిరాతకంగా చంపారో వాళ్ళని కూడా అట్లనే నడి రోడ్డు మీద ఉరిదీయాలని చెప్పేసి, అంతవరకు నేను ప్రభుత్వంతో పొట్లాడతా అని చెప్పేసి కూడా ఇప్పుడు కేసీఆర్ని కలిసి నా బిడ్డకు జరిగిన అన్యాయానికి సంబంధించి చెప్పడానికి వచ్చాను. బట్ పోలీసులు సభ పైకి అనుమతించలేదు. ఖచ్చితంగా కేసీఆర్ కూడా దీని మీద స్పందించాలి, మాకు న్యాయం చేయాలని చెప్పేసి బాధితురాలు తల్లి చెప్తుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.